బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలను చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటికి తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటికి తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలలో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ప్లే చేయండి. ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మనం ట్రాక్ చేస్తున్నారు. మొత్తం అది కండక్టర్ చెప్పిన బట్టి అది 72 మెంబర్స్ టోటల్ 72. ఇద్దరు డ్రైవర్ కూడా, బస్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్, డిపో డ్రైవర్ ఇద్దరు లేరు. కాబట్టి ఇట్లా ఇంకో మనం దాంట్లో ఇంజూర్డ్ అయిన చూసారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత ఈ బాడీ అది ఇన్క్వెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 7-8 బాడీస్ గుర్తించారు. పోస్ట్మార్టం అని ఉస్మానియా హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ సార్ 24 చనిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఏమైనా జరిగిందా? 19 మా లెక్క ప్రకారంగా 19 వీళ్ళందరూ ఎక్కడికి చెందినటువంటి వాళ్ళు సార్? అది నాకు మీ ద్వారా తెలిసింది. అది కూడా మన ఫస్ట్ అది హాస్పిటల్ ఇక్కడ చేవెళ్ల గవర్నమెంట్ హాస్పిటల్, పట్నం మహేందర్ హాస్పిటల్ ఎలా ఉన్నారు కారణం అంటే టిప్పర్ వాళ్ళ ఆయన కేవలం 50 ఫీట్ వెనక చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా సార్? ఈ రూట్ లో డివైడర్ లేవు. అది కాబట్టి ఈ రోడ్డుకి సంబంధించి అది మనం తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మనం ట్రాక్ చేస్తున్నారు.